పెడన 4 నియోజకవర్గ 4 మండలాల నుంచి బంటుమిల్లి, పృథ్వెన్ను, గూడూరు, పెడన రూరల్ మండలాల నుంచి వచ్చిన పెద్దలందరికీ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభకి ప్రత్యేకించి తెలుగుదేశం మద్దతుదారులు, పెద్దలు, నాయకులు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రం చాలా ప్రత్యేక స్థితిలో, ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. ఒక సభ జరపాలంటే కూడా చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టాలంటేనే పాస్పోర్ట్, వీసా తీసుకొని వచ్చే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కానీ మన దేశం కాబట్టి లెక్క చేయమనుకోండి, కానీ వదిలేస్తే వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెడన వీర మహిళలకి, జన సైనికులకి, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల తాలూకు దాష్టికాన్ని ఎదుర్కొని బలమైన పోరాటం చేస్తున్న జన సైనికులకి, వీర మహిళలకి నా హృదయపూర్వక అభినందనలు. వైసీపీ దాష్టికానికి జన సైనికులు ఈ నేల తాలూకు పౌరుషం చూపించారు. మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి సంఘటనలు జరిగినాయి ఇక్కడ అంటే, మట్టి తోలుకోపోతా అంటే జన సైనికులు అడ్డొచ్చారని చెప్పి ఏ రాజ్యాంగాన్ని అయితే ఆయన మనందరికీ మార్గనిర్దేశకంగా ఇచ్చిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్టాచ్యూకి, విగ్రహానికి కట్టేసి మరీ దాడి చేశారు జన సైనికుల మీద. మేము మర్చిపోం, కొట్టిన వాళ్ళని ఎవరిని మేము మర్చిపోం, మనసులో పెట్టుకుంటాం, ఎవరిని మర్చిపోం. ప్రజాప్రతినిధులు కూడా ఇళ్లలో, ఇంటి ముందు నుంచి జన సైనికులు వెళ్ళకూడదు. రోడ్ల మీదకి ప్రజాప్రతినిధులు వస్తే, స్థానిక ప్రజాప్రతినిధులు వస్తే అందరూ చుట్టుపక్కల లేచి నుంచొని సాల్యూట్ చేయాలనే ఇక్కడ సంస్కృతి ఉందంట. తీసేద్దాం, త్వరలోనే తీసేద్దాం. విపరీత కాలే వినాశ బుద్ధి అంటాం కదా, పోయేటప్పుడు ఇలాంటి బుద్ధులే వస్తాయి అందరూ. దీని గురించి, వైసీపీ గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అంటే, కోకొల్లలో సమస్యలు, మాకి నవరత్నాలని చెప్పారు, ఇల్లు ఇచ్చేస్తామని చెప్పారు. ఇవన్నీ వింటా ఉంటే, చిన్నప్పుడు నేను నెల్లూరులో ఉండేటప్పుడు వీళ్ళ పథకాలు ఎలా ఉన్నాయి, వైసీపీ పథకాలు ఎలా ఉన్నాయని ఇది మధ్యాహ్నం గుర్తొచ్చింది స్పీచ్ ప్రిపేర్ అవుతా ఉంటే. నెల్లూరులో మేము ఉంటున్నప్పుడు మా సందులోకి మనుషులు వచ్చేవాళ్ళు బొమ్మలు నమ్ముకుంటూ. బొమ్మ రూపాయి పావలా, బుట్ట రూపాయి పావలా, తట్ట రూపాయి పావలా. చిన్నప్పుడు మాకు కూడా బొమ్మలు ఇస్తాం కదా, మా అమ్మని అడిగేవాడిని, మా అమ్మ వాళ్ళు రూపాయి పావలాకి అన్ని ఇచ్చేస్తారంటే ఇల్లు కొనుక్కుందామంటే మా అమ్మ ఎప్పుడు నన్ను తిట్టేది, వాళ్ళన్న చెప్తాను నువ్వు నమ్మకిద్దాను. కానీ నేను ఒక రోజు, చాలా రోజులు చూసిన తర్వాత వెళ్ళి మా అమ్మ పోరి మా అమ్మ దగ్గర నుంచి రూపాయన్నర తీసుకొని బొమ్మలు కొనుక్కుందామని వెళ్తే, అతను అనౌన్స్మెంట్కి అక్కడ అమ్మేదానికి సంబంధం లేదు. మన వైసీపీ నవరత్నాల్లాగా వైసీపీ నవరత్నాలు చెప్పింది ఒకటి. వెళ్ళి కొన్ని అబ్బాయిని అడిగా, ఈ రూపాయిన్నర అన్నావు కదా అని చెప్పి నేను మొత్తం కూర్చొని ఈ బొమ్మ ఇవ్వంటే, ఈ బొమ్మ 4 రూపాయలు అంటే, మరి ఏది రూపాయిన్నరకి ఇస్తామంటే ఏది రూపాయిన్నరకి లేదు. రావడానికే మనకి దగ్గర రప్పించుకోవడానికే రూపాయిన్నర స్ట్రాటజీ. ఈ జగన్ కూడా, వైసీపీ వాళ్ళు కూడా రూపాయి పావలా స్ట్రాటజీ ఏంటంటే, ఓట్లు వేయించుకోవడానికి రూపాయి పావలా స్ట్రాటజీ. రూపాయి పావలా ప్రభుత్వం ఇది.
రూపాయి పావుల ప్రభుత్వమే. ఇది గత కొన్ని రోజులుగా మనందరం మొన్న మాజీ పార్లమెంటేరియన్ కొనకళ్ళ నారాయణ గారిని కలిసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది. మొన్న ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన గురించి పాత పార్లమెంట్లో కొత్త పార్లమెంట్కి వెళ్ళబోయే ముందు ఆయన ఉదహరించిన సంఘటన, ఇది చాలా చీకటి రోజు ప్రజాస్వామ్యానికి. ఆంధ్రప్రదేశ్ని విభజించిన తీరు చాలా చీకటి రోజుగా ఆయన వివరించారు. ఆ రోజు నాకు గుర్తొచ్చింది, కొనకళ్ళ నారాయణ గారిని ఆయన మీద దాడి చేస్తే కొంతమంది ఎంపీలు, నాకు చాలా చాలా బాధ కలిగింది. ఆ రోజు నేను తెలుగుదేశం మద్దతు ఇవన్నీ నేనేం అనుకోలేదు, కానీ నా సాటి ఆంధ్రుడి మీద, నా సాటి తెలుగువాడి మీద చేయబడింది. ఏ పార్లమెంటు రక్షించాలో ఆ పార్లమెంటు నా సాటి ఆంధ్రుడి మీద చేయబడగానే నాకు నిజంగా చాలా ఆవేదన వచ్చింది. మనం విభిన్నమైన కులాలకు చెందిన వాళ్ళం కావచ్చు, విభిన్నమైన ఆలోచనలు కావచ్చు, విభిన్నమైన పార్టీలకు చెందిన వారం కావచ్చేమో, కానీ మనందరిది ఒకటే గుండె చప్పుడు, ఆంధ్రుల గుండె చప్పుడు, తెలుగువారి గుండె చప్పుడు. మనలో మనకి మాట ఉంటాయి, విభేదాలు ఉండొచ్చు, వాటన్నిటినీ పాలసీల వరకే పరిమితం చేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనందరం ఒకటే దిశగా ఆలోచించాలి. నేను 2014లో భారతీయ జనతా పార్టీ, మన మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి, చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారంటే ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు ఉండాలి. నేను చాలా ఆలోచించి మద్దతు ఇచ్చాను. దురదృష్టవశాత్తు అది మనం నిలబెట్టుకోలేకపోయాం, వేరే పరిస్థితి. ఇప్పుడు దాని గురించి చింతించి లాభం లేదు. జరిగింది జరిగిపోయింది. జరగబోయేది ఏం చేయాలన్న దిశలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. జనసేన ఓట్లు చీలిపోకుండా వైసీపీని గద్దె దింపేలాగా, దోపిడీ చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా, దాడులు చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న వైసీపీని తరిమేలా, మనం ఓట్లు చీలకుండా, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలవాలని మనస్ఫూర్తిగా 2021లో పిలుపునిచ్చాం. ఆ పిలుపుని తీసుకొని ఈ రోజున జనసేన 4 దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున 24 ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతా ఉన్నా, ప్రభుత్వం స్థాపించబోతా ఉన్నాం. జగన్ చాలా అద్భుతాలు సాధించారని చెప్తా ఉన్నారు. జగన్ ఈ మధ్యనే సాధ్వి నిరంజన్ జ్యోతి గారు, రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి, పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏ రాష్ట్రాలు ఎలా తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని అడిగిన ప్రశ్నకి హైయెస్ట్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంగా వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం హైయెస్ట్ ఇర్రెగ్యులారిటీస్, నిధులు మళ్లింపు కావచ్చు, లేదా నిధులు దోచేయడం కావచ్చు, క్లాస్ వార్ అని మాట్లాడతాడు కదా జగన్ అనే పెద్ద మనిషి. అంటే తనేదో శ్రామికులకి అండగా ఉండేలాగా పెద్దలలా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి జగన్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలు పొట్టగొట్టాడు అతను. ఇది నేను చెప్పింది కాదు, ఇది పార్లమెంట్లో సాధ్వి నిరంజన్ జ్యోతి గారు ఇచ్చిన డేటా. ఇది కావాలంటే వైసీపీ నాయకులు టీవీలో చూస్తూ చేతులు పిచ్చుకుంటూ కూర్చుంటారు కదా, మేము మాట్లాడుతూ ఉంటాం, మీకు మీ డేటా ఇస్తున్నాం చూసుకోండి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 1,59,570 కంప్లైంట్స్ వెళ్ళినాయి, కేసులు వెళ్ళినాయి.
337 కోట్ల రూపాయలు దారి మళ్లించారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద. ఈసారి జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడితే ఎలా మీరు మాట్లాడాలో మీరే అర్థం చేసుకోండి. ఏ స్థాయి స్పందన ఇవ్వాలనేది ప్రజానికం మీ చేతికి వదిలేస్తున్నాను. 6.24 కోట్ల రూపాయలే తిరిగి తెచ్చుకోగలిగారు. కానీ 337 కోట్ల రూపాయల్లో 6.24 లక్షల మాత్రమే వెనక్కి తెచ్చుకోగలిగారు. మిగతాదంతా దారి మళ్లించేశారు. ఇది మనకు తెలుస్తుంది. సగానికి సగం జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కింద వచ్చిన నిధుల్ని దారి మళ్లించేశారు, దోచేసుకున్నారనేది ఈ రిపోర్ట్ తెలియజేస్తా ఉంది. అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ రోజున మిమ్మల్ని జన సైనికుల్ని చాలా నాకు బాధ కలిగింది. మా వాళ్ళు మట్టిల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే మీరు వాళ్ళ మీద అక్రమ కేసులు, తెలుగుదేశం నాయకుల మీద అక్రమ కేసులు, హత్యాయత్నాలు, వీటి మీద ఎదురు తిరిగితే వాళ్ళకు అటెంప్ట్ మర్డర్ కేసులు, హత్య చేశారన్న కేసులు. ఇది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం హైయెస్ట్ సెడిషన్ కేసెస్ ఆంధ్రప్రదేశ్లోనే. అంటే ఎదురు తిరిగి మాట్లాడితే దేశద్రోహపు కేసులు పెట్టింది హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. వైసీపీ జగన్ నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం నడుస్తున్న దాంట్లో హైయెస్ట్ సెడిషన్ కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే నమోదైనవి. ఇది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం. సెక్షన్ 124A ఇండియన్ పీనల్ కోడ్కి ఇది సెడిషన్ కేసులు హైయెస్ట్. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం, జ్యుడిషియరీ కూడా దీన్ని బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాన్ని తీసేయాలి, దీన్ని అడ్డగోలుగా దీన్ని వాడేసుకుంటున్నారని తీసేద్దామన్న నేపథ్యంలో జగన్ అనే ఈ దుష్ట వ్యక్తి అంటే చాలా పదాలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళు మన మీద కేసులు పెడతారంట, నోరు తెరిస్తే కేసులు పెడతారు. జగన్కి తెలియదేమో కేసులకు భయపడేవాడు రాజకీయాలకు ఎందుకే వస్తాడు. మీరు మర్డర్లు చేసే వాళ్ళకి జైలు కొట్టేవాళ్ళు మీరే భయపడకుండా గద్దె మీద ఎక్కి కూర్చుంటే దేశభక్తిని గుండెలో నింపుకొని పోరాట స్ఫూర్తిని అనుగుణంగా నింపుకున్న మాకు ఎందుకయ్యా భయాలు ఉంటాయి మాకు. జగన్ ఈ మధ్య నేను ఉద్యోగాలే మాట్లాడుతుంటే వాళ్ళు నా మీద దాడి చేస్తూ, మాటల్లో దాడి చేస్తూ మేము 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాం. కరెక్టే, మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను, నేను కాదంట్లా. ఏ ఉద్యోగాలు నేను చెప్తా లెక్క. ఆర్టీసీని విలీనం చేసి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరినీ దాంట్లో ప్రభుత్వంలో విలీనం చేసి కొత్త ఉద్యోగాలు ప్రకటించుకున్నారు. మీ 6 లక్షలు అది ఒక లెక్క. 3,99,791 ఉద్యోగాలు ఈ మీరు గ్రామ సచివాలయాల దగ్గర నుంచి ఈ వాలంటీర్స్ వీళ్ళందరికీ ఇచ్చిన ఉద్యోగాలు, అవుట్సోర్స్డ్ ఉద్యోగాలు ఇవన్నీ. నానక్రామగూడలో ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలని మీరు ప్రభుత్వ ఉద్యోగాలుగా చెప్తున్నారు. నిజంగా ఉద్యోగాలే కనుక మీరు ఇచ్చుంటే ఈ రోజున డిఎస్సీ, మెగా డిఎస్సీ ఉద్యోగులు ఎందుకు వచ్చి అవలగడ్డలంత గోళ్ళు పెడతారు? ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? యువత ఎందుకు జనసేన సభలకు వస్తారు? ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? ఎందుకు వైసీపీ కాదు జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ఎందుకు కోరుకున్నారు ఈ రోజున యువత? ఉద్యోగాలు మీరు చెప్పిన 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండుంటే ఈ రోజున యువత ఈ రోజున ఇంత సభకు రారు, మాట్లాడరు. ముఖ్యంగా స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి తాలూకు ఏమేమి డబ్బులు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో నా దగ్గర నిన్న మీకు తెలుసు కదా, జనవాణి కార్యక్రమం నాకు రెగ్యులర్గా చెప్తా ఉంటారు, అన్న ఇంత దోచేస్తున్నారు, ఇంత చెప్తున్నారు. సో గత మొదటి జనవాణి నుంచి నాకు రిపోర్ట్స్ అంతా ఉన్నాయి, నిన్న జనవాణి దాకా. ముఖ్యంగా మన పెడల నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధి లిస్ట్ లంచాలు ఎలా తీసుకుంటాయని మీకు లిస్ట్ చెప్పారు నాకు.
కొత్త పాస్బుక్ కావాలంటే 10,000 అంటారు. రొయ్యల చెరువులో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఎంచుకోవాలంటే 2 లక్షల రూపాయలు. అది కూడా ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మీకు ఇష్టం వచ్చిన కంపెనీకి కాదు, వాళ్ళకి తెలిసిన వ్యక్తికి కానీ వాళ్ళకి తెలిసిన కంపెనీకి కానీ. అలాగే ఆక్వా ఫీడ్ షాప్ తెరుచుకోవాలంటే ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలంటే 2 నుంచి 3 లక్షలు స్థానికంగా ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాలంట. గృహశాఖ మంత్రి 2,000 ఇల్లు పెట్టారు, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఈ రోజుకి. పృథ్వీవెన్ను మండలంలో కొల్లేరు దిగువ ప్రాంతాన సర్వే నెంబర్ 94లో 1,000 ఎకరాలు అక్రమ రొయ్యల చెరువులు చేయించుకున్నారు వైసీపీ నాయకులు. తీర ప్రాంతాలను సహా దోచేశారు, ఇసుక దిబ్బల్ని తవ్వేశారు. 1,000 ఎకరాలు రొయ్యల చెరువులు, ఈ తీర ప్రాంతాల్లో మడ అడవులను కూడా ధ్వంసం చేసి, దివిసీమకి మడ అడవులు చాలా అవసరం. తుఫాన్ ఏదైనా వస్తే అవి రక్షణగా ఉంటాయి. అలాంటి మడ అడవులను కూడా దోచేసి అక్కడ కూడా వీళ్ళు రొయ్యల చెరువులు చేశారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కింద ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ధ్వంసం చేసి చాలా వరకు అక్రమంగా రొయ్యల చెరువులు వేశారని రిపోర్టులు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా జన సైనికులకి మీరు అడ్డగోలుగా దోచేస్తా ఉంటే, మడ అడవుల్ని ధ్వంసం చేస్తుంటే, మీరు గ్రీన్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళి మీరు పోరాటం చేసిన స్ఫూర్తికి మీకు మనస్ఫూర్తిగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జగన్ ఇందా చెప్పిన రూపాయి పావుల ప్రభుత్వం అనేది. జగన్ ఊహించుకొని నవరత్నాలు వేస్తా పాదయాత్రలో బొమ్మ రూపాయి పావుల, బుట్ట రూపాయి పావులు. ఈ రూపాయి పావుల పథకాలన్నీ అటు ఏం చేశాడంటే, ఫేజ్ 1లో జగనన్న పేదలందరికీ ఇళ్ళు, నవరత్నాల్లో ఒకటి ఈ రూపాయి పావుల ప్రభుత్వం చెప్పింది. ఫేజ్ 1లో 18,63,052 ఇళ్లు కట్టిస్తాం. ఫేజ్ 2లో 10 లక్షల ఇళ్లు కట్టిస్తాం. జూన్ 2023కి క్రిస్మస్కి, సంక్రాంతికి, ఉగాదికి ఇల్లే ఇల్లు అని చెప్పి తీసుకొచ్చాం. అంటే దాదాపు 28 లక్షల ఇల్లు పైచిలు కట్టాలి. వాళ్ళు చెప్పిన టైంకి ఎన్ని కట్టారు? 3 లక్షల ఇల్లు మాత్రమే కట్టారు. వాటికి చెప్పిన బడ్జెట్ ఎంత? వాళ్ళు చెప్పిన బడ్జెట్ 43,000 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తామని చెప్పారు. అది అబద్ధం. ఎలకేటెడ్ బడ్జెట్ 16,815 కోట్లు ఎలకేట్ చేసి ఖర్చు పెట్టింది 8,258 కోట్లు. అంటే దాంట్లో సగం తినేయిగా. ఎలా తినేశారు మీకు తెలుసు కదా. ఈ కాలనీలు నింపడానికి మట్టి కావాలంటే మన మండలాలు జరిగే తొందరగా మీకు తెలుసు కదా. జగన్ ఇళ్ల కోసం మట్టి నింపాలని చెప్పి ఎక్కడో 11 కిలోమీటర్ల నుంచి మట్టి తీసుకొచ్చి మట్టిని కూడా అమ్ముకొని, ఇలా చూస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది 4,000 పైచిలుకు కోట్లు అయితే కంటే కూడా 4,000 కంటే కూడా 4,000 కోట్లు అడ్డగోలుగా ఖర్చు పెట్టిన దాంట్లో దోచేశారనేది నివేదికలు చెప్తా ఉన్నాయి. పండుగలు వస్తూ ఉన్నాయి, పండుగలు వెళ్తా ఉన్నాయి. కానీ ఈ 28 లక్షల ఇల్లు ఏదైతే పేదలకైతే ప్రామిస్ చేశారో, క్లాస్ వార్ అని చెగివేరలాగా మాట్లాడుతూ ఉంటాడు జగన్. ఒక కార్ల్ మార్క్స్ లాగా, ఒక కమ్యూనిస్టు యోధుడిలాగా, పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా క్లాస్ వార్ మాట్లాడే జగన్ ఈ రోజుకి అడ్డగోలుగా ఈ నిధులు దారి మళ్లించి వాళ్ళంటే వాళ్ళు వెనకేసుకొస్తా ఉన్నారు. జగనన్న వైసీపీ జగన్ భవిష్యత్తు అని చెప్తా ఉన్నారు. జగనన్న భవిష్యత్తు ఏపీకని. జగనన్న ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు కాదు, జగనన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విపత్తు అది. ఇంతమంది యువతున్నారు, మీరు చెప్పండి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారో మీరు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు? మీకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు? పాపం యువత పవన్ కళ్యాణ్ మీద ఎంత ప్రేమ అంటే జగన్కి
పవన్ కళ్యాణ్ సినిమా వస్తే సినిమా టికెట్ల ధరలు తగ్గించేస్తాడు, ప్రజలకి అప్పుడే గుర్తొస్తాయి ప్రజలు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తే వెంటనే ఫ్లెక్సీలకి ఆయన అర్జెంటుగా ఆయనకి పర్యావరణం మీద ప్రేమ వచ్చేస్తాయి. ప్లాస్టిక్ నిషేధించాలని ప్రేమ వచ్చేస్తాయి. ప్లాస్టిక్ నిషేధించేశాడు. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా జగన్ ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ మీద చాలా మంది యువత ఆధారపడి ఉంటారు. వాళ్ళని రోడ్డు మీదకి లాగేశాడు ఆ రోజు. పాపం జగన్ ఈ ఫ్లెక్సీలని చేసి ప్లాస్టిక్ కోసం అని చెప్పి చాలా పెద్ద కథ చెప్పారు వాళ్ళ మంత్రులు, వాళ్ళ అధికారులు కూడా. దానికి మా జనసేన నాయకుడు కూడా, వైజాగ్ జనసేన, ఆయన చెల్లించిపోయారు. ఆయన పర్యావరణవేత్త, ఆయన కూడా చాలా అద్భుతమైన ఆలోచన అని చెప్తే నేను ఫోన్ చేసి చెప్పా, మీరు ఎక్కువ కొంచెం ఆవేశపడి ఇలాంటి రూపాయి పావుల మాటలు మీరు నమ్మకండి, మీరు కొంచెం ఆలోచించి చెప్పండి, మీరు ఆగండి మీరు. నేను కరెక్ట్గా పుట్టినరోజు అయిపోయింది, మళ్ళీ తీసేశాడు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే, సినిమాలు వచ్చినప్పుడే టికెట్ రేట్ తగ్గిపోవాలి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చినప్పుడే మొత్తం ఫ్లెక్సీలు ప్లాస్టిక్ పర్యావరణం అన్ని ప్రేమ రావాలి. అదే మన నాయకులు కూడా చెప్పా, ఇలాంటి రూపాయి పావుల భావాలకి మీరేం పడిపోకండి, కూర్చోబెట్టి వెంటనే మీరు గుండెలు కదిలిపోయి స్టేట్మెంట్, సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి అని మన జనసేన నాయకులు కూడా చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ముఖ్యంగా మన పెడన, అవనిగడ్డ, మన మచిలీపట్నం, పుల్లేరు తీర ప్రాంతం, ఇది ఈ నియోజకవర్గాలకు సంబంధించి నేను చతుర్ముఖ నగరంగా దీన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పడానికి చాలా బలమైన కారణం. విశ్వనాథ్ సత్య చదువుకున్న మేధావులు చాలా మంది ఉండుండొచ్చు ఈ సభలో, పెద్దలు చాలా మంది ఉన్నారు, యువతి యువకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. మీరందరికీ విశ్వనాథ సత్యనారాయణ గారి పేరు సుపరిచితం. బందర్లోని నేషనల్ కాలేజీలో చదువుకున్న వ్యక్తి, 1000 పడగలు రచించిన వ్యక్తి, కవి సామ్రాట్గా పేరొందిన వ్యక్తి. ఆయన అన్న మాటలు, 1000 పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నది కలలోన రాజును. 1000 పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నది కలలోన రాజును. ఎందుకు ఆ మాట, కథ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మనకి కుల భావన ఎక్కువ, జాతి భావన తక్కువ. నేను ప్రయత్నిస్తున్నది జాతి భావన. ఆంధ్రులుగా ఒక జాతి మనం. తెలంగాణలో కూడా కులాలు ఉన్నాయి. తెలంగాణలో కులాల కంటే మించి మాది తెలంగాణలో ఒక భావన ఉంటుంది. అందుకే అంత సమైక్యంగా పోరాటం చేయగలిగాం. మన కొనకళ్ళ నారాయణ గారి మీద దాడి జరిగినా మన ఆంధ్రుడి మీద దెబ్బ పడింది అనుకోవాలి, కానీ నా కులపోడి మీద కాదు కదా అనుకోకూడదు. నాకు కొనకళ్ళ నారాయణ గారి మీద పడిన దెబ్బ సాటి ఆంధ్రుడిగా, సాటి తెలుగువాడిగా నాకు నిజంగా చాలా చాలా బాధ కలిగించింది. నిజంగా చాలా ఆవేదన కలిగించింది. సాక్షాత్తు పార్లమెంట్లో బీహార్, మనకి ఉత్తరప్రదేశ్ ఎంపీల చేత దాడి చేయించడం చాలా చాలా దుర్దినం. అది ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ముందుకు రావాలి. 2014 జనసేన పార్టీ ఆవిర్భావానికి నేను పెట్టిన ఒకటే కారణం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ప్రజానికం కానీ, యువత కానీ, మహిళలు కానీ ఎవరి దగ్గర దేహి అనే స్థాయి మనకు ఉండకూడదు. మనం గర్వంగా, ఆత్మగౌరవంతో సగర్వంగా తలెత్తుకునేలాగా ఉండాలనేదే నా కోరిక, నా ఆశయం. అవసరమైతే నేను 2 తిట్లు తిన్న వారి చేత కూడా నేను షేకెన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా కోసం కాదు, మీకోసం. నిజంగా నాకు రాజకీయాల మీద పదవీ కాంక్ష ఉంటే నేను మీరు నమ్మండి, 2009లో అప్పటి పార్టీలోనే నేను ఎంపీగా అయిపోయాను. ఆ రోజు నాకు సత్తా ఉంది. పార్టీ ప్రారంభకుల్లో నేను ఒకడిని. కానీ నేను కోరుకుంది ప్రజల్లో మనోభావాల్ని మార్చకుండా, తప్పొప్పుల్ని సరిదిద్దకుండా రాజకీయాల్లోకి వస్తే మనం ఏమి సాధించలేదు. నేను కొన్ని 2 తరాలని ఎడ్యుకేట్ చేయడానికి, లేదంటే మనం సరిగ్గా లేవనేది ఒక తెలియజెప్పడానికి వచ్చాను నేను. ఎందుకంటే మనం సరిదిద్దుకోకపోతే ఎంతసేపు దోపిడీ చేసే వాళ్ళని మనం ఎన్నుకోవాల్సి వస్తుంది.
ఈ రోజున మనకి అడ్డగోలుగా విభజన జరిగినప్పుడు ఎందుకు మనం అందరం కలిసికట్టుగా నిలబడలేకపోయాం? తెలంగాణ సాధించుకున్నందుకు కనీసం మనం ఒక రాజధానిని కూడా సాధించుకోలేకపోయాం. ఈ రోజున వైఎస్ జగన్ అనే వ్యక్తి వచ్చి మీకు తెలుసు దుర్దినం. ఈరోజు జగన్ కూర్చోబెట్టి మన దగ్గర కథలు చెప్తాడు, మన మీద సెడిషన్ కేసులు పెడతాడు, మన జన సైనికుల్ని అంబేద్కర్ గారి స్టాచ్యూ కట్టి దెబ్బలు కొట్టిస్తాడు, మనకి మాజీ ముఖ్యమంత్రి కూడా జైల్లో పెట్టించగలడు, మన నాయకురాళ్ళందరి మీద కూర్చోబెట్టి అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టించగలడు. 6 నెలలు కర్ర సాము నేర్చుకుని 3 ముస్లింలు కొట్టాడంట ఎవరు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చి జన సైనికుల మీద, మాజీ నాయకుల మీద కేసులు. నీకు దమ్ముంటే వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు రాజధాని కావాలి, నిధులు కావాలి, స్టీల్ ప్లాంట్ ఆపు, ఇలాంటివి మాట్లాడు. జగన్కి ఒంట్లో పావుల దమ్ము లేదు. జగన్కి నేను ధైర్యం ఎందుకు చెప్తున్నా, కొనకళ్ళ నారాయణ గారు కూడా ఆ రోజున పార్లమెంట్లో ఉన్నారు. ప్రత్యేక ఆంధ్ర గురించి మనం పోరాడుతున్నప్పుడు జగన్ ఈ ప్లే కార్డు పట్టుకొని వీనీడ్ మాకు ఆంధ్ర ఉమ్మడిగా ఉండాలని ప్లే కార్డు పట్టుకొని సోనియా గాంధీ గారి కనిపించకుండా, ఆవిడ అక్కడుంటే ఆవిడ కనిపించకుండా దాక్కొని చూపిస్తాం. అంత ధైర్యవంతుడు జగన్. నేనే మరి ఒక ఎమ్మెల్యే లేడు, నన్ను నలిపేయాలనుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా నన్ను నలిపేయచ్చు. నన్ను జైల్లో పెట్టాలంటే సంపూర్ణంగా నన్ను జైల్లో పెట్టచ్చు. నాకు బలం లేదు, నాకు రాజకీయంగా నాకు బలం లేదు. మీ బలం తప్ప నాకు ఇంకే బలం లేదు నా దగ్గర. కానీ నిజాయితీ ఉన్నప్పుడు, ప్రజాక్షేమం కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు నేను ధైర్యంగా అడిగాను కదా. నేను వెళ్ళి అమిత్ షా గారిని అడిగాను, మీరు దయచేసి స్టీల్ ప్లాంట్ని ఒకసారి ప్రైవేట్ మైన్స్ ఇవ్వండి, మీరు ఆలోచించండి అని ధైర్యంగా చెప్పగలిగానే. 30 మంది పార్లమెంట్ సభ్యులు పెట్టుకున్న ఒక్క రోజున జగన్ చెప్పగలిగాడా? ఎలాగానే చక్కగా అప్పుడే సిగ్గుపడుతూ, అదే సార్ కొంచెం చూడండి సార్, కొంచెం కేసులు కొంచెం బయటపడేస్తే హ్యాపీగా ఉంటుంది సార్. ఇవి కదా అడిగేది. మీకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలా, లేదా మీ ఉద్యోగాలని రానికుండా చేసేవాళ్ళు కావాలా అనేది యువత మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఎందుకంటే మీ మీద నేను ప్రతిసారి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళగానే నాకు రిపోర్ట్ వస్తుంది. ఎంతమంది గౌడ కులస్తులు ఉన్నారు సార్, ఎంతమంది కాపు కులస్తులు ఉన్నారండి, ఎంతమంది దళిత ఉపకులాలకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, లేదంటే మత్స్యకారు సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు. వీళ్ళకి ఇలా మాట్లాడితే నేను అలా మాట్లాడదలుచుకోవట్లేదు. ఆ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ కి జనసేన నేను స్వస్తి పెట్టి దలుచుకున్నా. మనందరం మనుషులు, మనందరం మానవులు, మానవత్వం నా ముఖ్య ఉద్దేశం తప్ప నేను కులాలుగా విడతీసి నేను రాజకీయాన్ని చేయలేను. కానీ కులాలన్నీ, ఎందుకంటే అందరూ ఇదే చేసుకుంటూ వచ్చారు, నేను అది చేయడానికి రాలా. ఇంతమంది యువత ఉన్నారు. నా సినిమా వచ్చినప్పుడు మీరందరూ మీ కులాలు చూడాల. పవన్ కళ్యాణ్ సినిమా ఇష్టం, అలాగే నేను కూడా అంతే. మిమ్మల్ని నేను కులాలకి అతీతంగానే చూస్తాను, మతాలకు అతీతంగానే చూస్తాను నేను. అలాంటి నేను వచ్చి రాజకీయాల్లోకి రాగానే మళ్ళీ నేను ఇలాంటి ఆలోచన నేను పెట్టుకోదలుచుకున్నాను. నేను పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ యువత కులాలకి మతాలకు అతీతంగా ఉన్న యువతకి నేను ఎలా నిలబడగలను. అభివృద్ధి సమృద్ధిగా ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ రాగలం. మనం అవన్నీ కాకుండా కూర్చోబెట్టి మన కులపోడు వస్తే బాగుంటుంది అనుకుంటే అందరూ మా కులపోళ్ళు అని చెప్పి తీసుకొస్తే ఈ రోజున ఈ స్థానిక ప్రజాప్రతినిధి ఏ స్థాయికి దోపిడీ చేస్తున్నాడో మీరు చూసుకోండి. ఇదేమైపోతుందంటే జగన్ నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి కాపుల చేత తిట్టిస్తాను, లేదంటే కాపులకి బీసీలకి గొడవ పెట్టాలి కాబట్టి బీసీ నాయకుల చేత తిట్టిస్తాడు, లేదా కూర్చోబెట్టి ఎస్సీ సామాజిక వర్గ నాయకుల చేత తిట్టిస్తాడు. దానికి ఏమనుకోవాలి? ఆ పిచ్చ అలవాటు ఏంటంటే పాత పద్ధతిలో ఏ నాయకుడు నా కులం చేత తిట్టించి మిగతా కులాల చేత తిట్టిస్తే వాళ్ళు గొడవలు పడతారని. జగన్ చెప్పాలి, ఈ చచ్చు ఆలోచనలు ఎవరైనా ఇస్తున్నారు మీకు? ఈ చావు తెలివితేటలతో మాట్లాడే మాటలు ఎవరు ఇస్తున్నారు మీకు? అరే 21వ శతాబ్దం యువత ఇది. వాళ్ళు క్షుణ్ణంగా చూడగలరు, ఆపాద మస్తకం అర్థం చేసుకోగలరు. ఇంకెప్పుడు ఆపుతారు ఈ ఆట మీరు? నేను ఒకటే నిర్ణయించుకున్నా, నాకు యువతని నేను కులాలుగా విడదీసి చూడలేను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీరు ఓటేసినా ఓటు వేయకపోయినా నాకు పర్లేదు, కానీ ఒక నాయకుడిగా మటుకు నేను మిమ్మల్ని కులాలుగా నేను విడతీయలేను.
అందరూ కులాలుగా విడతీసి ఈ రోజున పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఎంత చాలా చాలా బాధాకరమైనది. ఈ రోజు పెడన నియోజకవర్గం ఉంది. చేనేత ఆసరా పథకం కింద 24,000 ఇస్తామని చెప్పారు. ఈ రోజున చూస్తే ఇంతమంది 100కు పైగా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? నిజంగానే చేనేత పథకం కింద జగనన్న ఇస్తున్న చేయూత పథకం నిజంగా చేనేత కార్మికులకు అందితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఎంతమందికి ఇచ్చావు నువ్వు? ఈరోజున కలంకారీ కళాకారులు నలిగిపోతా ఉన్నారు. పెడన కలంకారీ కళాకారులకి ఆసరా కరువైంది, ఉపాధి కరువైంది. మద్రాసు నుంచి నూలు ఉత్పత్తి చేసుకోవడంలో వాళ్ళ ఖర్చులు పెరిగిపోయినాయి. ఇక్కడ ఆటుపోట్ల వల్ల నీళ్లు సరిగ్గా లేక ఉప్పు నీరు వల్ల పాపం ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి ట్యాంకులు కావాలి వాళ్ళకి. దీని గురించి ఎవరు ఆలోచిస్తారు? మా కులం కాదని చెప్పి వదిలేస్తామా? మా వాడు కాదని చెప్పి వదిలేస్తామా? అందుకనే సమగ్రంగా యువత కోసం అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కులాలని దాటే ఉండాలి, కులాలను దాటే రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. జగన్ అనే వ్యక్తి మీరు చూడండి, జగన్ది కుటుంబ పాలన అది నేను మార్చేయాలి. అది మన దేశం తీరైపోయింది కాబట్టి నాకు అది కూడా ఇష్యూ కాదు. జగన్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి దగ్గర వారు కావచ్చు, వాళ్ళు ఎవరిని తిట్టరు. కాపుల్ని కాపుల చేత తిట్టిస్తారు, బీసీలని బీసీల చేత తిట్టిస్తారు, కమ్మవారిని కమ్మవారి చేత తిట్టిస్తారు. వాళ్ళు మటుకు చాలా మంచిగా మర్యాదగా ఉంటారు. అంటే మిగతా కులాలు కొట్టుకుని చచ్చిపోవాలి, వాళ్ళ మటుకు మంచి వాళ్ళకి ఉండిపోవాలంటే ఇది భావ్యమా? ఇలాంటి రాజకీయమా చేసేది మీరు? ఇది మారాలి అంటే, ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకతో కానీ పోదంట. ఇంకే బుద్ధులు మనం మారాల్సింది. నేను తెలుగుదేశం కోసం ఎందుకు ఓటు చీలిపోకూడదన్నానంటే, మనల్ని ఒక ప్రజాకంటకుడు అందరినీ ఇబ్బంది పెడుతున్నప్పుడు, మనల్ని నలిపేస్తున్నప్పుడు ఒకసారి సమిష్టిగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం మొన్న కూడా చెప్పాను, కన్ఫ్రంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కోఆపరేషన్ చేయాల్సిన సమయాలు ఉంటాయి, సహకారం ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది ప్రజాస్వామ్యం. ఇప్పుడు 2024 ఎన్నికలకి మనందరం పరస్పర సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. అందుకే మొన్న కూడా చెప్పాను, నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయింది కూడా చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతోటి 100% నా మద్దతు తెలిపారంటే, మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు, నేను మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, మీ పార్టీ అనుభవం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం, జనసేన యువరక్తం మీకు చాలా అవసరం, జనసేన పోరాట పటిమ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. మీ అనుభవం, తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాట పటిమ రెండు కలిస్తే జగన్ని అధాపాతాళానికి తొక్కేయచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం చాలా బలంగా బలిష్టంగా కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. ఇందాక చెప్తా, 1000 పడగల పాము, 1000 పడగల పాము విప్పారుకొని వచ్చి కలలోన కాటందుకున్నది. రాజులని వచ్చింది. 4 పడగలు ఏంటంటే సూచిస్తున్నాయి అవి. ఇది చాలా కలలంటే ధర్మం. అది ధర్మం దారిత మనకి అధర్మం ఎక్కువైపోయి ధర్మం లేకున్న పరిస్థితుల్లో ఆదిశేషుడు సుబ్రహ్మణ్య స్వామి 4 తలల ధర్మం రూపంలో వచ్చి రాజుని నాశనం చేస్తాడని దాని అర్థం. అది ఈ నాడుని ఆంధ్రప్రదేశ్ని ఏలుతున్న ఈ రాజుని సుబ్రహ్మణ్యేశ్వరుడి సాక్షిగా చెప్తున్నాను, తీసి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఈ నేలకి చాలా ద్రోహం జరిగింది. ఈ నేలకి మనకి ఈ శక్తిని తీసుకుందాం. ఈ భగవత్ శక్తి చాలా అవసరం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి చాలా అవసరం. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట,
ఎటు చూసినా అడ్డగోలు దోపిడీ, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, పథకాలని నిర్వీర్యం చేస్తూ, ఎవరు బయటికి రానివ్వకుండా 3.5 లక్షల మంది ప్రజలు కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ని వదిలి వెళ్ళిపోయినాయి. 60,000 పైచిలకు బిడ్డలు చనిపోయారు. 3 లక్షల మంది పైచిలకు విద్యార్థులు స్కూల్స్ నుంచి వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారు తెలియట్లేదు. వేరే స్కూల్కి వెళ్ళిపోయి దాంట్లో 1,00,000 పైచిలకు దానికి నోటికి అందట్లేదు, రికార్డుకి లేవు, అవి ఎటు వెళ్ళిపోయారు తెలియట్లేదు. ఇంత అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్న వ్యక్తికి సరైన సమాధానం చెప్పాల్సిన సమయం మనకు ఆసనమైంది. మనందరం బాధ్యత ఉంది మనందరికీ ఆంధ్రప్రదేశ్ మీద. ఒక సామాజిక ఒడంబడిక అంటాం, సోషల్ కాంట్రాక్ట్. పాలించేవాడు మనకి అండగా లేనప్పుడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని దింపాల్సిన అవసరం ఉందని చెప్పి, ఇది ఆడమ్ స్మిత్ అనే ఒక సామాజిక తత్వవేత్త చెప్పిన మాటలు. అందుకని మనం జగన్ అనే ఈ నాయకుడు, ఈ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నప్పుడు, అందరినీ అకారణంగా జైల్లో పెట్టిస్తున్నప్పుడు, అందరినీ చాలా ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు, ప్రజా పార్టీలు, పొలిటికల్ పార్టీస్ ఏవి బతకూడదనుకున్న పరిస్థితుల్లో అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇతని మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇదివరకులాగా మనం కత్తులు కటారు పట్టుకోవాల్సిన అవసరం లేదు. 24 ఎన్నికలు మనకు వస్తా ఉన్నాయి. రివోల్ట్, తిరుగుబాటు, ప్రభుత్వం మార్పు, మన ఓటు అనే దాని మీద మనం బలంగా నమ్మామంటే ఈ జగన్ అనే వ్యక్తిని మనం సంపూర్ణంగా మనం పక్కన కింద పెట్టేయచ్చు. జగన్ అనేవాడు ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా, ఎప్పటికీ పాలిటిక్స్ లోకి రానివ్వకుండా చేయాల్సిన కంకణం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మనస్ఫూర్తిగా తీసుకోవాలి. జగన్ అనే వ్యక్తి పాలిటిక్స్ కి అనర్హుడు. 39 కేసులు, 30 పైగా కేసులు ఇతని మీద. ఇతనెవడు చెప్పడానికి? నీ మీద కేసులు పెట్టుకుని 100 మీద కేసులు పెడతానంటావండి. నువ్వు లాల్ బహదూర్ శాస్త్రి అంటాయా? నువ్వేమన్నా అటల్ బిహారీ వాజ్పేయి? నువ్వు మా మీద కేసులు పెడతానంటావే. పొద్దున పోలీస్ శాఖ వాడు నాకు కూర్చోబెట్టి మీరు నిన్న మాట్లాడాలంటే కదా, దాని మీద మీరు నోటీస్కి మీరు అందజేస్తుంటే నేను ఒకటే చెప్పాను, నాకు వచ్చిన రిపోర్ట్ నేను చెప్తాను, మీరు ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి. గతంలో కోనసీమలో గొడవలు జరిగినాయి. కాపు రిజర్వేషన్ పోరాట సమితి అందరూ మొత్తుకున్నారు గొడవలు జరుగుతాయని. అలాగే గొడవలు జరిగినాయి. మొన్నటికి మన కోనసీమ పేరు పెడుతున్నప్పుడు గొడవలు జరుగుతాయి, అందరికీ తెలుసు. నేను వైజాగ్ వెళ్తుంటే విశాఖపట్నం నా మీద దాడి జరుగుద్ది, గొడవలు సృష్టిస్తారని చెప్పి అందరికీ తెలుసు. పోలీస్ వ్యవస్థ కూడా నేను ఏం చెప్పగలను? పోలీస్ అధికారులంటే నాకు చాలా గౌరవం. నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే నాకు ఉన్నతాధికారులను చూస్తే చాలా గౌరవం నాకు. కానీ మీరు కూడా రాజకీయాల తలదూరిస్తే ఎట్లాగా? మీరు చట్టపరమైన విధులు నిర్వహించండి. రాజకీయపరమైన ఏదైనా సమస్యలు ఉంటే అది మేము వైసీపీతో తెలుసుకుంటాం. దీంట్లో దయచేసి మీరు ఈ వీటికి రాకండి. ఒకవేళ నేను ఏదైనా చెప్పినప్పుడు దయచేసి వాటిని ఇన్వెస్టిగేట్ చేయండి. ఎందుకు మాట్లాడానో తెలుసుకోండి. మీకేం తెలుసు నా దగ్గరికి ఎలాంటి కేసులు వస్తాయో? చిత్తూరుకి వెళ్ళినప్పుడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నాకు ఒక యువకుడు వచ్చి ఎఫ్ఐఆర్ పేపర్ ఇచ్చాడు నాకు. పోలీసులు అడుగుతారు నాకు మీకు ఎలా చెప్పారని చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మాట్లాడితే వారికి ఒకటే చెప్పా, మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఎఫ్ఐఆర్ నాకు ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్లో ఆయన చెప్పింది ఏంటంటే, గ్రామ సచివాలయం వాళ్ళు ఎందుకు రేషన్ ఇంకా ఇవ్వలేదు, కొట్టేశారు, ఎందుకు రేషన్ కొట్టు కొట్టేశారు, మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదంటే ఆ రాత్రి వచ్చి ఇల్లు తగలబెట్టేశారు గ్రామ వాలంటీర్స్ అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే చిత్తూరులో ఆ ఎఫ్ఐఆర్ నాకు చూపించాడు. నేను చెప్పే నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇలా వస్తుంది, నాకు అన్ని మీకు చెప్పలేం మీకు. మరి నేను అదే అడగాలనుకుంటాను. నేను ఆ రోజున ఆంధ్రాకి వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కర్నూలు నుంచి అరెస్ట్ చేస్తున్నప్పుడు, తీసుకొస్తున్నప్పుడు నేను కోర్టుకి వెళ్తానన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎవరిచ్చారు? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు నన్ను ఈ ప్రశ్న అడిగితే మేము మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాం. ఆ రోజున మీరు నా ఫ్లైట్ ల్యాండ్ అవ్వకుండా మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? నేను డైరెక్ట్ గా ఏసీబీ కోర్టుకు వెళ్తానన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చింది ఎవరు? మీరు మమ్మల్ని ప్రశ్నలు సరంపర మా మీద కాదు, మేము మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. ఐపీఎస్ అధికారులు అంటే చాలా గౌరవం నాకు. మీరు కూడా ఒత్తాసు పలికి ప్రభుత్వానికి. మీ బాధ్యత ఉంది మీ మీద. శాంతి భద్రతల సమస్యలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? మీరా మేమా?
నాకు బాధ్యత లేదా? నాకు ఆ రోజు అడిగాను, బోర్డర్లో పోలీస్ అధికారులు అడిగాను, నాకేమన్నా మతి స్థిమితం లేదా? ఏమనుకుంటున్నారు మీరు? నేను వెళ్ళి ఏసీబీ కోర్టుకు వెళ్తానా? నేను వెళ్ళి కోర్టు విధులు నేను ఎక్కడైనా ఆటంకాలు కలిగిస్తానా? ఎవరు చెప్పారు మీకంటే మాకు ఇన్పుట్స్ ఉన్నాయంటారు. ఎవరంటే ఇన్పుట్స్ ఇచ్చింది మీకు? నా ఆఫీస్కి నేను వెళ్ళటానికి, నా ఇంటికి నేను వెళ్ళటానికి బోర్డర్లు ఆపేస్తారా నన్ను మీరు? పవన్ కళ్యాణ్ లాంటి ఇన్ని లక్షల మంది జనాభా ఏ మూలకెళ్ళినా, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా తెలిసిన వ్యక్తికే, స్వయంగా ప్రధానమంత్రి గారు తెలిసిన వ్యక్తికే మీరు ఇన్ని ఇబ్బందులు పెడితే సగటు మనిషికి పెడనలోని బంటుమిల్లి మండలంలోని నియోజకవర్గంలో ఉన్న ఒక సగటు వ్యక్తిని మీరు ఎలా ట్రీట్ చేస్తారో మాకు తెలియదా? మేము ఊహించగలం. ఇక మీరు మాకు చెప్పకండి. మాకు తెలుసు. 10 దశాబ్దం నుంచి పార్టీ నడుపుతున్నాం. తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉంది. మాకు చెప్పకండి బాధ్యతలు. ఎలక్షన్ కమిషన్ తెలుసు, మేము బాధ్యతగా నిర్వర్తిస్తాము. దయచేసి ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాను, దయచేసి మీరు వైసీపీకి కొమ్ము కాయకండి. తప్పులుంటే మీరు చెప్పండి, మాకు మేము సరిదిద్దుకుంటాం. అంతవరకు స్థితిని తీసుకురాలేము. మీరు చెప్పండి జన సైనికులు, కానీ ఇంతమంది నేను ఏ రోజునా సరే మిమ్మల్ని నేను రెచ్చగొట్టేలా మాట్లాడానా? ఆవేశంగా మాట్లాడటం వేరు, వెళ్ళి కొట్టండి, తన్నండి, తగిలేని ఎప్పుడు చెప్పానా మీకు? ఎప్పుడు చెప్పండి. నేను ఆ స్థాయి వ్యక్తి ఇక్కడ దాకా ఎందుకు వస్తాను? నేను ప్రధానమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకుంటారు, నుంచోబెట్టుకుంటారా? నేను అలాంటి వ్యక్తిని అయితే అది అర్థం చేసుకోండి. ఈ రోజుకి ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిశాను, నేను కేంద్ర నాయకులను కలిశాను. ఏ రోజున కూడా నాకు జగన్ మీద చెప్పాలనిపించలా. నేను ఒకటే అనుకుంటా, ఇక్కడ ఇంత పట్టి పీడిస్తున్నాడు రాష్ట్రాన్ని, ఒక కరోనా మహమ్మారిలాగా పట్టి పీడిస్తున్నాడు ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్. చెప్పాలని నా నోటి దాకా ఉంటుంది. అడ్డగోలుగా 30,000 కోట్లు దోచేశారు సార్ వీళ్ళు. మందుల షాపుల్లో కూర్చోబెట్టి అన్ని క్యాష్ సేల్స్ చేస్తా ఉన్నారు. చెప్పాలని నోటి దాకా వస్తాయి. ఎందుకు చెప్పనంటే, దేశ ప్రధానమంత్రికి తెలియదా ఒక రాష్ట్ర రిపోర్టు ఏ స్థాయిలో పనిచేస్తుంది అనేది? మీరు జీఎస్టీ కట్టకపోతే చిన్నపాటి వ్యాపారులు కేంద్రం ఇంత పట్టుకుంటుంది. జగన్ని మీరు ఎలా వదిలేస్తారో వాళ్ళకి తెలుసు కదా, పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. అందుకని నేను నోటి దాకా వచ్చి కూడా దిగమింగుకుంటా. నేను అడిగింది ఒకటి ప్రధానమంత్రి గారు, దయచేసి ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయం నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. దయచేసి మీరు కొంచెం మాకు అండగా ఉండండి, ప్లీజ్ స్టాండ్ బై అవర్ స్టేట్ సార్. ఇదే నా రిక్వెస్ట్. నాకేమనుకుంటానంటే, నువ్వెక్కడో కడప జిల్లాలోని పులివెందుల గ్రామం నుంచి వచ్చి, పులివెందుల ఒకప్పుడు చాలా గొప్ప కేంద్రం అది. సరస్వతి మహల్ అని ఒక లైబ్రరీ, ఒక చదువులకు పుట్టినది అది. అది వీళ్ళందరూ వచ్చి దాన్ని గొడవలకి ఆలవాలం చేశారు. నేను కోరుకుంటాను ఒకటే, అలాంటి దాడుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మీరు బెదిరిస్తే, జగన్కి నేను ఒకటే చెప్తాను, నేను మామూలు వ్యక్తిని కాదు, గుర్తుపెట్టుకొచ్చాక. చాలా మంది నాయకులను చూస్తుంటాం. ఉమ్మడి రాష్ట్రంలో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొడవ పెట్టుకున్నవాడిని. గొడవ పెట్టుకోవడమే కదా, ఆయన నా మీద తర్వాత దాడి చేయించారు మీ నాయకులందరూ వచ్చి. ఒక్కడే కూర్చున్నాను. పార్టీ ఆఫీస్కి వెళ్తే ఒక్కరు లేరు, అందరూ పారిపోయారు. సెక్యూరిటీతో సహా పారిపోయారు. ఒక్కడే కూర్చున్నాను. కర్రగోళ్ళ చేతిలో చెయ్యే ఆయుధం, గుండెల్లో బలమే ఆయుధం అనుకున్నాను. అంతమించిన జగన్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు గూండాలని కానీ, రాళ్ళు ఇసిరే వాళ్ళని కానీ, కిరాయి హంతకుల్ని కానీ తీసుకొస్తే, నువ్వు పొలిటికల్ లీడర్స్తో గొడవ పెట్టుకుంటే గొడవ వేరు ఉంటుంది, వర్గపోరు ఉంటుంది. మాలాంటి దేశభక్తులతో పోరాటం పెట్టుకుంటే తిరుగుబాటు ఉంటుంది. తొక్కి నాట తీస్తాం, గుర్తుపెట్టుకు, తొక్కి నార తీస్తాం. ఎవరితోనా పెట్టుకో. ఇది దివిసీమ, ఇది దివిసీమ తుఫాన్ని తట్టుకున్న నేల, ఇది సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన నేల. ఇది మొత్తం బౌద్ధారామాలు, శ్రీకాకుళం మహావిష్ణువు, అలాగే
ఎన్నో భిన్నమైన మతాలకి ఆధారమైన నేల ఇది. క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇక్కడ అన్ని మతాలకి నిలవైన నేల ఇది. నువ్వు ఇక్కడ కూర్చొని ఎలాంటి ఆటలాడినా అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోగలం జగన్. నా గురించి ప్రత్యేకించి చెప్తున్నా, నువ్వు నా మీద కేసులు పెట్టాలనుకున్నా, వాలంటీర్స్ కేసులు నా మీద పెట్టాలని మీరు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుంటా ఉన్నారు. మీరు నా మీద కేసులు పెడితే నేనేం అస్సలా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. పబ్లిక్గా చెప్పిన మాటే చెప్తా. వాలంటీర్లు దీనికి రాజ్యాంగానికి విరుద్ధమైన విభాగం అది. నువ్వు ప్రజల డబ్బుని అడ్డగోలుగా నానక్రామగూడలో ఉన్న ఆఫీస్కి నువ్వు అవుట్సోర్సింగ్ చేసావు. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా, మీరు నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా, హైకోర్టులో కాదు మీరు ఏ కోర్టులో పెట్టుకున్నా నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను తప్ప మాటనైతే వెనక్కి తీసుకో. ఇక నా మాట చాలా బలమైన. తెలుగుదేశం నాయకులతోటి వైసీపీ వ్యతిరేక ఓటు చేయలనివ్వనని చెప్పి 2021లో మాట ఇస్తే వారు ఇబ్బందుల్లో ఉండి రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ నేను అందుకే బలంగా నిలబడ్డాను. అంటే నా మాట మీద నాకున్న గౌరవం, నా మాట మీద నాకున్న గౌరవం, నా మీద నాకున్న గౌరవం. ఎందుకంటే మాట ఇచ్చి దాన్ని మనమే నిలబెట్టుకోలేనప్పుడు నా బతికెందుకు, నా ఉనికెందుకు? సో జగన్ చెప్తే నువ్వు నాలాంటితో పెట్టుకున్నావు. 2009లో మీ నాన్నగారితో అంత గొడవ పడి మళ్ళీ 2009లో మీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడి ఉన్నాను. ఒకవేళ మీ నాన్నగారు బతుకుంటే కూడా నేను వెనకాడే వ్యక్తిని కదా, అలాగే నిలబడేవాడు. దురదృష్టవశాత్తు అలా నాయకులు కాలం తీసుకెళ్ళిపోయింది, దురదృష్టకరం. దానికి మేము చింతిస్తున్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జగన్ నేను అప్పుడున్న పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో కూడా లేవు, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఎంపీ కూడా కాదు అప్పటికి. నువ్వు ఎగ్జామ్స్ లో కాపీ కొడుతున్నప్పుడు నేను దేశం కోసం ఆలోచించాను. నువ్వు పులివెందుల్లో ఎస్ఐ మీద దాడి చేసినప్పుడు నేను భగత్ సింగ్ గురించి ఆలోచిస్తున్నాను. తప్పు చేసే వాళ్ళని ఎలా ఎదుర్కో, నేను ఒక్కడే అనుకుంటా, నేను ఒక్కడే నిలబడగలనా లేదా. దమ్ముతోనే జనసేన పార్టీ పెట్టాను. అదే ధైర్యం నాకు. మహాపోతే ఏం పోతాయి, ప్రాణాలు పోతాయి అంతే. కానీ స్పిరిట్ నిలబడిపోతుంది. పోరాట స్ఫూర్తి ఉంటుంది చూసారు, ఆ స్ఫూర్తి చాలా అవసరం. రౌడీల్ని గూండాలని ఎదుర్కోవాలంటే మరి ఏం కావాలి మనకి? మన చేతిలో తుపాకులు లేవు, కటార్లు లేవు, ఆ కత్తులు ఉండవు, ఆయుధాలు ఉండవు. మన గుండె బలం మనకి, చెయ్యే ఆయుధం మనకి, రక్షణకి, ఆత్మరక్షణకి. మళ్ళీ చెయ్యే మళ్ళీ దాని మీద కూడా కేసు పెడతారు. అన్ని లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఆలోచించే మాట్లాడాల్సి వస్తుంది జీవితం. అందరికీ కరప్షన్ ఛార్జెస్, అవినీతి జరిగిపోతుంది. ఇందాక చెప్పినట్టుగా జగన్ ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగా, ఒక మహాత్మా గాంధీ గారి లాగా, అటల్ బిహారీ వాజ్పేయి గారి లాగా అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా భిన్నంగా నవ్వాలనిపిస్తాను. నాకేమనిపిస్తా అంటే, మనందరం అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యంగా ఇక్కడున్న యువత, ఆడపడుచులు, యువకులు, అవినీతి అనేది మన దినచర్యలో భాగం అయిపోయింది. కరప్షన్ అనేది మన దినచర్యలో భాగం అయిపోయింది. అడ్డగోలుగా 1,00,000 కోట్లు తినేశాడు అన్న జగన్ అందరికీ తెలిసి కూడా మనం ఓటేశామంటే, మనందరం ఓటేశామంటే, నేను అందరూ మనం కలుపుకొని చెప్తున్నా. అంటే వీ హ్యావ్ యాక్సెప్టెడ్ హిస్ కరప్షన్ లెవెల్స్. గొడవంతా ఏంటంటే, భారతదేశంలో డిబేట్ అంతా జరగాల్సింది కరప్షన్ ఛార్జెస్ కాదు, యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్. ఎంత చేస్తే తక్కువ, ఎంత చేస్తే ఎక్కువ మీద గొడవ జరగాలి తప్ప, ఓటుకి 500 రూపాయల నుంచి 1000 రూపాయలు, 2000 తీసుకుంటున్న మనం కూడా కరప్షన్ గురించి మాట్లాడే హక్కు మనకు లేదు, కోల్పోయామా. ఈ మాట నేనంది కాదు, జగన్కి ప్రచారకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఆయన మాట్లాడుతూ బీహార్లో
ప్రజలు 500 రూపాయలు ఓట్లు తీసుకుంటా ఉంటే ఓటుకు 500 రూపాయలు తీసుకుంటే నాయకులు హరిశ్చంద్రులు వస్తారని ఆయన అడిగాడు. మరి అలాంటి వ్యక్తి చేసి పెట్టాడు జగన్ కదా, వేరే సంగతి అనుకోండి. ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించాలి. నాలాంటోడు నిజాయితీగా వచ్చి పోరాడదాం, డబ్బులు లేకుండా పోరాడదామంటే 500, 1000 రూపాయలు, 1500 కరప్షన్ కింద కూడా అనుకోవట్లేదు ప్రజలు. కరప్షన్ కూడా చేయరు ఎవరు, అవినీతి అంటే ఎవరు చేయరు. మీరింత దోచేస్తున్నారు కాబట్టి రాబిన్హుడ్ న్యాయంలాగా మాకు కూడా కొంత ఇవ్వండి. నేను తను రాబిన్హుడ్ న్యాయంగా చూస్తున్నా. కాబట్టి నేను మీ దగ్గర నుంచి నేనేం దోచుకోను. అందుకే నా దగ్గర మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు ఓట్లకి. కానీ మీకు నేను ఇవ్వగలనంటే మీ భవిష్యత్తు కోసం నిలబడగలను. మీ భవిష్యత్తు కోసం ఏం చేయగలను నేను? మనం సభలో చెప్పా, బెంగాల్ డివిజన్ స్వాతంత్ర సమయంలో 1907లో ఒక బెంగాల్ విభజన జరుగుతున్నప్పుడు సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్, మోతీలాల్ నెహ్రూ, మనకి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అందరూ కలిసి, గాంధీ గారితో సహా కలిసి ఒక రాష్ట్ర విభజనను ఆపారు బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా, లార్డ్ కర్జన్ టైంలో. అదే ఒక దేశం విడిపోతుంటే పాకిస్తాన్, ఇండియాగా ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. దానికి కారణం ఎందుకని సర్దార్ వల్లభాయ్ పటేల్ని అడిగితే, ఒకటి మాకు వయసులు వచ్చేసినాయి, పోరాట పట్టుకు తగ్గిపోయింది, జైలు నలిగిపోయాం, కొత్త యువతరాన్ని మేము పెంపొందించుకోలేకపోయాం, బలమైన యువ నాయకత్వాన్ని పెంపొందించుకోలేకపోయాం. దీనివల్ల వచ్చిన సమస్యని నేను 247కి మన ముఖ్యంగా ఇక్కడున్న యువతలో నుంచి బలమైన నాయకత్వం రావాలి. కేవలం నేను అధికారంలోకి వచ్చి రావడం ఒకటే నా అంతిమ లక్ష్యం కాదు. మన తదనంతరం ఈరోజు నా వయసు తర్వాత ఇంకొక 15-20 సంవత్సరాలు పనిచేయగలేమో నేను బాగా బలంగా. ఆ తర్వాత రావాల్సింది కొత్త నాయకత్వం రావాలి. ఎంతసేపు మేమే ఉంటాం కుదరదు. కొత్త నాయకత్వం ఎలా తయారు చేయాలి? అక్కడ కూర్చుని జెండా పట్టుకున్న యువకుడు భవిష్యత్తులో ఒక నాయకుడిగా అవ్వాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఉత్సాహం ఇవ్వాలి? అక్కడ కూర్చున్న ఒక ఆడపడుచు బలంగా గళమెత్తాలి జరుగుతున్న అన్యాయానికంటే వాళ్ళకి ఎలాంటి పోరాట పట్టుకు లీడర్షిప్ స్కిల్స్ కావాలి. నేను ఇట్లా ఆలోచిస్తా ఉన్నా. సో మనం ఆలోచించాల్సింది, మీడియా వారు కూడా యాక్సెప్టబుల్ లెవెల్స్ ఆఫ్ కరప్షన్ షుడ్ బి డిస్కస్డ్ అండ్ షుడ్ బి డిబేటెడ్. ఎందుకంటే ఇప్పుడు జగన్ అనే వ్యక్తి కరప్షన్ ముందు చిన్నపాటి లంచం తీసుకున్న వాళ్ళకి అది లంచమే కాదు. ఒక పోలీసు ఒకసారి ట్రాఫిక్ చలాన్ కూడా వద్దనుకుంటే చిన్నపాటి తీసుకోవచ్చు, అది తప్పనిపించట్లా. అడ్డగోలుగా 30,000 కోట్లు, 1,00,000 కోట్లు దోచేసుకుని విదేశాల్లో గోల్ఫ్ కోర్టులు కొనుక్కునే వ్యక్తికి మనం ఒక ఏసీబీని శాసించే హక్కు ఎక్కడుంది? ఒక ఫాల్స్ కేసు పెట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టే హక్కు ఎక్కడుంది? నువ్వు లాల్ బహదూర్ శాస్త్రి అయితే, నువ్వు ఒక లీ క్వాన్ యూ అయితే, సింగపూర్ ఎక్స్ ప్రీమియర్ లాగా, లేట్ ప్రీమియర్ లాగా ఒక గొప్ప వ్యక్తి అయితే నువ్వు చేస్తే అర్థం ఉంటుంది. నువ్వే అడ్డగోలుగా దోపిడీ చేసి, నువ్వే అడ్డగోలుగా అవినీతి చేసి, అందరి మీద అవినీతిమయం చేస్తానంటుంటే, అవినీతి బురద జల్లుతానంటే ఏం చేస్తాం మనం? ఇదందరూ ప్రజలందరూ ఒకసారి మనందరం ఆలోచించాలి దీని మీద. అలాగే 8,600 కోట్ల రూపాయలు పంచాయతీ నిధుల నుంచి పక్కకి వెళ్ళిపోయినాయి. 20 సంవత్సరాల క్రితం కట్టాల్సిన కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు కట్టేసుకుని తీసేసుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులు? డబ్బులు పంచి అభివృద్ధి అంటాడా? అది అదొక గొప్పతనమా? డబ్బులు ఇచ్చాం, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పని చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకసారి మీరు ఆలోచించండి. మన 4 మండలాల సంగతే తీసుకుంటే, ముఖ్యంగా మన చేనేత భరోసా కింద 24,000 ఇచ్చారని చెప్తా ఉన్నారు. 900 చేనేత సహకార సంఘాల్లో ఆప్కో బాకీ ఉన్నది దాదాపు 120 కోట్ల రూపాయలు. అవి రావు. అలాగే చేనేత ఇంతమంది చనిపోతా ఉన్నారు. కలంకారీ కార్మికులు అధోగతికి పాలవుతా ఉన్నారు. అలాగే మత్స్యకార భరోసాకి మేము ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. డిస్ట్రిబ్యూటింగ్ మనీ అనేది మీకు అచీవ్మెంట్లా మాట్లాడతామేంటి? డెవలప్మెంట్ చేయి, దోహదపడ అభివృద్ధికి. ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఎక్కడ? ఆర్థిక అభివృద్ధి ఎక్కడ? ఆర్థిక ఎదుగుదల ఎక్కడ? మీరు ఆఖరికి మత్స్యకార భరోసా అనేది 20 లక్షల మంది లబ్ధిదారులకి మత్స్యకారుల భరోసా ఇస్తామని చెప్పిన వ్యక్తి
చివరికి అది 1,00,000 మందికే చేరుతుంది. 20 లక్షల మంది ఎక్కడ, 1,00,000 మంది ఎక్కడ? నిజంగా మత్స్యకార భరోసా ఇవ్వాలి సంపూర్ణంగా అంటే 20 లక్షల మందికి ఇవ్వాలి. కానీ ఇస్తుంది 1,00,000 మందికి, 1,00,000 మందికి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెడ నియోజకవర్గంలో మత్స్యకార సోదరులందరికీ చెప్తా ఉన్నా, మీరు ఒకసారి ఆలోచించండి. నేను మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీకు ఆఫ్ సీజన్లో మీకు దాదాపు 10,000 రూపాయలు వచ్చేలాగా నేను భవిష్యత్తులో ప్రభుత్వంతో కూర్చొని, మన ప్రభుత్వంతో కూర్చొని మీకు వచ్చేలాగా ఏర్పాటు చేయాలి. ఈరోజు ఇంకా ఎన్నికలు జరగట్లేదు కాబట్టి ఏ విధి విధానాలు తెలుగుదేశం పార్టీ వారితో కూర్చొని ఒక ఉమ్మడి మేనిఫెస్టోని రూపుదిద్దేలాగా నేను ఆలోచిస్తాను. ఇంకా నేను మీకు కూర్చోబెట్టి, ఎందుకంటే నేను ఏమీ ఆశించకుండా రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, నాకు డబ్బులు అవసరం లేదు, మీ గుండెల్లో ఇచ్చిన స్థానం చాలు. కాకినాడలో మత్స్యకార సోదరులు అంత లోతైన నీళ్ళల్లో దూకి నా దగ్గరికి వచ్చినప్పుడు నా గుండెల నిండా ప్రేమమయం అయిపోయింది. అలాంటి మిమ్మల్ని అలింగనం చేసుకుని మిమ్మల్ని హత్తుకు మీ గుండెలకు హత్తుకున్నాను మిమ్మల్ని. మీ భవిష్యత్తు బాగుండాలని నాకంటే ఇంకెవరు కోరుకుంటారు? మీ కులంలో పుట్టలేదేమో, గౌడ కులంలో పుట్టలేదేమో, కలంకారీ కుటుంబంలో పుట్టలేదేమో, మత్స్యకార కుటుంబాల్లో పుట్టలేదేమో, కానీ నేను మానవుణ్ణి, మీలాంటి వాడిని, మీ తోటి సోదరుణ్ణి. మీ భవిష్యత్తుని బంగారంగా చేసే బాధ్యతను తీసుకునేవాడిని. నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. సినిమా చేసే పోలంత డబ్బు నాకు. అవన్నీ ఎందుకు వచ్చానంటే, ఎక్కడో ఒక చోట దీనిని అడ్డుకట్టేయకపోతే, ఈ దేశంలో పుట్టి ఇన్ని కోట్ల మంది జనాభా ప్రేమ ఉండి కూడా నేను చివరి దశకంలో నా ఆఖరి జీవితంలో బాధపడకూడదు. నేను ఇంత ఆశయ బలం ఉండి నేను కూడా ఏమి చేయలేకపోయినా నా నేల కోసం, నా భారతదేశం కోసం అనే బాధ నాకు ఉండకూడదని చెప్పి పాలిటిక్స్లోకి వచ్చాను. అలాంటిది మీ భవిష్యత్తు కోసం నేను ఎన్ని రకాలుగా ఆలోచించగలను. ముఖ్యంగా చతుర్ముఖ నగరాలని చెప్పాను. చతుర్ముఖ నగరాలకి నా ఉద్దేశం ఎందుకు చెప్పానంటే, ఈరోజు మీరు చూడకండి, ఈరోజు చూడటానికి వచ్చిన 4 రోడ్ల కూడలే కావచ్చు. ఈరోజు పెడన లోపల కొంచెం విస్తరించి ఉన్న తీర ప్రాంతాల్లో మొత్తం ఉన్న నగరం కావచ్చు, ఊర్లు కావచ్చు, మండలాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు. కానీ నేను చూస్తున్నది పెడన, కైకలూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, ఈ 4 చాలా అద్భుతమైన ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక ఎదుగుదలున్న ఈ ఇంజిన్స్ మనం చెయ్యాలని నా కోరిక. ఎందుకు ఎలా చూడొచ్చు అంటే, ముఖ్యంగా మనం పక్క ఇంకో నియోజకవర్గంలో ఉన్న మన కూచిపూడితో కలుపుకొని ఈ 4టిని ప్రశస్తి ఏంటి? 4టికి కల్చర్ పరంగా, ఆలయాల పరంగా చాలా ప్రాశస్తి ఉన్న నేలది ఈ 4. మన పెడన చేనేత హస్తకళలకి ప్రసిద్ధి చెందింది. మన కైకలూరు మొత్తం తీర ప్రాంతం అంతా ఎకో టూరిజంకి చాలా అనుకూలమైంది. మచిలీపట్నం చూస్తే పోర్టుకి చాలా బలమైన, ఒకప్పుడు విపరీతమైన విదేశీ నౌకలు రాకపోకలు జరిగాయి. ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం పోర్టు బలంగా కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ వీటన్నిటిని కలిపి ఎందుకు చెప్తానంటే, 2020 విజన్ 2020 అని చెప్పి హైదరాబాద్లో మనం చూస్తున్నప్పుడు రాళ్ళు రప్పలు ఉండే మాదాపూర్లో ఏం కనిపించేది కాదు. అడవి జంతువులు, పావులు, కుందేళ్లు తిరిగే ప్రాంతం అది. అలాంటిది ఈ రోజున వెళ్ళి చూస్తే మొత్తం ఒక బలమైన హైటెక్ సిటీగా కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరిగేంత బలమైన ప్రదేశం అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సింది, ప్రతి ప్రాంతంలో చాలా కీలకమైన గ్రోత్ ఇంజిన్స్ కావాలి. ఇక్కడ అమరావతి ఒక గ్రోత్ ఇంజిన్ అయితే, రాజమండ్రి, కాకినాడ వాటికి సంబంధించింది అయితే, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించింది అయితే, కోనసీమ అటు మన గోదావరి జిల్లాకు సంబంధించింది అయితే, వైజాగ్ వీటికి ఉత్తరాంధ్రకు సంబంధించింది అయితే, ముఖ్యంగా ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఈ 4 దివిసీమ అనేది ఎప్పుడు మనకి ఒక నెగిటివ్ టర్మ్ ఉంటుంది. ఎప్పుడు దివిసీమ తుఫాను, దివిసీమలు ఇవి జరిగినాయి అని. ఈసారి దాన్ని మార్చేద్దాం. దివిసీమ గ్రోత్ కారిడార్, దివిసీమ అభివృద్ధి కారిడార్. ఇది ఎలా చేయాలి? దీనికి ఇంతమంది యువత ఉన్నారు, మీ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. నిన్న ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ యువత వచ్చారు మచిలీపట్నం కాలేజ్ నుంచి. వాళ్ళు నాకు చెప్పింది
ఇక్కడ పోర్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మాకు స్కిల్ సెంటర్స్ లేవన్నా, మాకు స్కిల్ సెంటర్స్ లా వచ్చేలా చూడండి అని. ఇక్కడ బోల్డ్ అంత మెరైన్ కల్చర్ ఉంది. మెరైన్ టూరిజం చేయొచ్చు, ఎకో టూరిజం చేయొచ్చు. కొల్లేరు సరస్సు ఉంది, హంసల దీవి ఉంది. హంసల దీవిలో మనం కూర్చోబెట్టి మనకి నదీ సంగమం జరుగుద్ది, సముద్రం కలిసే జరుగుద్ది. మనకి బుద్ధుని సంబంధించిన నాగార్జున కొండలు ఉన్నాయి, ఘంటసాల బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. వీటన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎంత ఒక అద్భుతమైన ఒక టూరిజం కేంద్రంగా చేయొచ్చు. బోల్డెన్ ఉద్యోగాలు రావచ్చు. అవసరమైన ఒక ఐటీ కారిడార్ పెట్టచ్చు. ఇక్కడ ఇంత అభివృద్ధికి ఛాన్స్ ఉంది. అంటే మీరు విజన్ ఈ రోజు నేను మాట్లాడుతుంది 24 తర్వాత అద్భుతాలు జరుగుతాయని చెప్పట్లా. కానీ ఒక 10 సంవత్సరాలు కనుక మీరందరూ మా వెన్నంటే ఉంటే మటుకు ఆ అభివృద్ధిని దగ్గరుండి చేతి నడిపించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. అందుకే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే నా ప్రయత్నం అంతా. మీకు తెలుసు, నేను ఆ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా 2014లో నేను ఉద్దానం సమస్య కోసం నేను ఎట్లా పోరాడానో మీకు తెలుసు. అప్పుడు ప్రభుత్వం కూడా, అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు దాని మీద. అలాగే అమరావతికి సంబంధించిన నేలలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతమంది ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఆఫ్ చేయించగలిగాను. నాకున్న ఈ స్ఫూర్తి మనకు ఈ కనెక్షన్స్ తోటి చెప్పగలిగాను. అంటే నేను కోరుకుంటున్న వాళ్ళు ఏంటంటే, మీరు కనుక నాకు అండగా నిలబడితే ఇది నా కోసం కాదు, మన భవిష్యత్తు కోసం, మన అభివృద్ధి కోసం ఈ చతుర్ముఖ నగరాలుగా అవనిగడ్డ, కైకలూరు, మన పెడన, మచిలీపట్నం ఈ 4టిని చాలా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాయని మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. మనకి జ్యువెలరీ పార్క్ ఉంది ఇక్కడ, దాదాపు 500 కంపెనీల జ్యువెలరీ పార్క్. ఇక్కడ హస్తకళలకి చాలా బలమైన వ్యక్తుల సముదాయం ఉంది. ఇక్కడ స్కిల్ ఉంది. ఇక్కడ అందరూ ఫాస్ట్ ముఖ్యమైన మాటలుగా ఆఖరి అంశం మాట్లాడబోయే ముందు, అభివృద్ధి అనేది ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. $7 ట్రిలియన్ ఎకానమీ రావాలి భారతదేశం. దాంట్లో 900 పైచిలుకు కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతం ఉన్నది మనది ఆంధ్రప్రదేశ్. అభివృద్ధిలో చాలా ఎక్కువ భాగం, సింహభాగం మనం తీసుకోవాలి అంటే చాలా సుస్థిరమైన రాజకీయ పరిస్థితులు ఉండాలి. దోచేవాడు కాదు, దోచే వాళ్ళని దోపిడీ ఆపి నిలబడే ప్రభుత్వం రావాలి. అది నా ప్రయత్నం. అభివృద్ధి మీరు జగన్ ఒకటే చెప్తుంటాడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిజంగా చాలా అద్భుతంగా జరుగుతుంది అనుకుంటే మీకు ప్రతి ఒక్కరికి మీలోకి ఉద్యోగాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. డబ్బున్న వాళ్ళకే డబ్బు వస్తే సరిపోదు. కనీస అవసరాలు, కనీస వసతులు లేని వాళ్ళకు కూడా ఎంతో కొంత ఊరటిచ్చే పరిస్థితులు ఉండాలని నా కోరిక. అది నిజమైన అభివృద్ధి. నేను కోరుకుంటుంది కనీస వసతులు లేని వాళ్ళకి కనీస అవసరాలు తీర్చగలిగే ప్రభుత్వంగా అయి ఉండాలి. మీకు ఒక ఉద్యోగం కాదు, 2-3 ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉండాలి. మీకు దొరికిన ఒక ఉద్యోగమే కాదు, మీకు మీ అభివృద్ధికి తగ్గట్టుగా మీరు ఒక స్కిల్ డెవలప్మెంట్కి ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదంటే కొత్త స్కిల్స్ నేర్చుకునేలాగా కేంద్రాలు కానీ, ఇవన్నీ వస్తే తప్ప మీకు కొత్త ఉపాధి అవకాశాలు రావు. మీకు చాయిస్ ఆఫ్ జాబ్స్ ఉండాలి. అలాంటి ప్రభుత్వం రావాలి. ఆ దిశగా నేను అడుగులేస్తా ఉన్నా. జగన్ మెడికల్ కాలేజీల సీట్లు కూడా అమ్మేసుకుంటున్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లు ఇస్తే ఆ సీట్లని తెలంగాణ వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేస్తా ఉంటే వీళ్ళు మటుకు సీట్ని అమ్మేసుకుంటా ఉన్నారు. చాలా దురదృష్టకరం. మెడికల్ సీట్లు కూడా నిజంగా ఇచ్చేస్తే ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు కానీ, ఈబీసీ కులాలకు కానీ,
లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు కానీ రావాల్సిన సీట్లని డబ్బులకి ఈ జగన్ అమ్మేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం. ఇది కూడా ఒకసారి మీడియా వారందరూ కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టాలి. జగన్ గురించి ఎన్ని మాట్లాడుకున్నా, వైసీపీ ప్రభుత్వం గురించి ఎన్ని మాట్లాడుకున్నా, ఈరోజు మీ ముందుకు వచ్చింది వైసీపీ ప్రభుత్వం దోపిడీతో పాటు జనసేన ఏమి చేయగలుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలంగా మేము నిర్ణయం తీసుకొని ఉన్నాం. దశాబ్దంగా నిలబడి ఉన్నాను, పారిపోలేదు ఎక్కడికి. ఇన్ని ఆటుపోట్లు తట్టుకొని ఎవ్వరి వెనక లేకపోయినా మీరు వెనంటి ఉంటే మేము మీకోసం ఉన్నాను. నేను ఇక్కడ ఇప్పుడు నేను కోరుకుంటుందల్లా జనసేన టీడీపీ ఇంక ఎవరు కలిసి వచ్చినా నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. కేంద్రం కూడా దీని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితులైనా సరే కేంద్రం బ్లెస్సింగ్ ఉండాలి ఈ కూటమికి నేను మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నా ప్రయారిటీ రాష్ట్రం, నా ప్రయారిటీ నా నేల, నా ప్రయారిటీ నా ప్రజలు. దీనికోసం జగన్ లాంటి ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని దాడులు చేసినా, 26 లక్షల మంది ఫేక్ ఓటర్స్ దొంగ ఓట్లని వేయించినా మేము వాటన్నిటిని ఎలా బయటికి తీసుకురావాలో మాకు బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల అనుభవం, జనసేన పోరాట పటిమ, యువ రక్తం, జనసేన వీర మహిళల పోరాట పటిమ. మీరు కనుక మనందరం సమిష్టిగా ఒక దశాబ్దం పాటు, పోయినసారిలా కాకుండా ఈసారి దశాబ్దం పాటు అందరం ఒకటే దృష్టిలో చూస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంకెవ్వరి చేతిలో కూడా అనిపించుకునే పరిస్థితిలో చీకటి రోజులు రాకుండా ఉండాలి అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మనస్ఫూర్తిగా 24 ఎన్నికల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మీ అందరినీ పెడల నియోజకవర్గం నుంచి మీ అందరినీ ఆశీస్సులు ఇవ్వాలని అడుగుతున్నాను మనస్ఫూర్తిగా. అలాగే ఇక్కడున్న తెలుగుదేశం పెద్దలందరికీ, నాయకులకు కూడా నేను నా పార్టీ సభలో జనసేననే ముందు పెట్టి టీడీపీని తర్వాత పెడతాను. దయచేసి అది మీరు తప్పుగా అనుకోకండి. మీ సభల్లో టీడీపీని ముందు పెట్టండి, జనసేనని తర్వాత పెట్టండి, నాకే ఇబ్బంది లేదు. కాకపోతే ఇది జనసేన పార్టీ వెళ్తున్న సభ కాబట్టి మా ఆడపడుచులకి, మా మహిళలకి, మా వీర మహిళలకి, మా నాయకులకి వారు మా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఖచ్చితంగా దాన్ని ముందు పెడుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా దాన్ని తప్పుదోవ పట్టించకుండా చూడండి, ఎలాంటి రాంగ్ డిబేట్స్ వెళ్లకుండా చూడండి. తెలుగుదేశం నాయకులు కూడా మీ నాయకులంటే నాకు చాలా గౌరవం ఉంది. విభేదాలు ఉన్నాయని కాదంటలేదు. విభేదాలని ప్రజల కోసం పక్కన పెట్టి ముందుకెళ్దాం, ప్రజలకు సుస్థిరమైన పాలన అందిద్దాం, చాలా బలంగా నిలబడదాం. ఎలాంటి ఆంధ్రప్రదేశ్ కోరుకొని మనల్ని అందరు తరివేశారో, మనల్ని కొనకళ్ళ నారాయణ గారి మీద పడిన దెబ్బ రోజున ఈ రోజున జనసేన అధ్యక్షుడిగా నేను మర్చిపోవట్లేదు. అందరికీ తెలియజేద్దాం. ఆ రోజు డాగ్ డే అది. ఆంధ్రప్రదేశ్ ఎంపీని మన వాడిని కొట్టి తగిలేశారు. హార్ట్ అటాక్ వచ్చిన దానికి బాంబేలో ట్రీట్ చేయించుకున్నారు ఆయన. నాకు ఆయన పడిన దెబ్బ ఇన్ని కోట్ల మంది ప్రతి ఒక్కరి మీద పడిన దెబ్బ అది. అందుకని మనస్ఫూర్తిగా మనందరం ఏకాభిప్రాయానికి వచ్చి ఒకే నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం విజయభేరి మోగిస్తుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ వైసీపీ మహమ్మారి పోవాలి అంటే, ఆంధ్రప్రదేశ్కి పట్టిన వైసీపీ మహమ్మారి పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సినే రైట్. దీనికి సో మనం ప్రతిసారి ఇంకా సాగనంపేట ఇంటికి వచ్చినప్పుడు బాయ్ బాయ్ అని సాగనంపుతాం కదా. 4 సంవత్సరాలుగా మనల్ని రోడ్డు మీద వెళ్తే మనల్ని లేచి నుంచోమని చెప్పే ప్రజాప్రతినిధులను సాగనంపుతాం భవిష్యత్తులో.
స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న దురాఘాతాలు మేము మర్చిపోలేదు. భవిష్యత్తులో మీరు వీటన్నిటికీ చట్టపరమైన సమాధానం చెప్తారు కానీ, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తారు కానీ, ఈ రోజున మా జన సైనికులు మీరు అంబేద్కర్ విగ్రహానికి కట్టేసి కొట్టారని తెలిసింది నాకు. ఆ ప్రజాప్రతినిధి గారికే చెప్తున్నాం, భవిష్యత్తులో వీటన్నిటికీ మీరు విచారణ సంసిద్ధంగా ఉండండి. అది జైలు, ఏ జైలు అని చూద్దాం. అది రాజమండ్రి కంటే కూడా బెటర్ జైల్స్. అండమాన్ లేదు కాబట్టి అండమాన్ పంపుతాం. లేదా ప్రధానమంత్రి గారికి అండమాన్లో ప్రత్యేకంగా మీరు అన్యాయంగా మా వాళ్ళకి వేసిన జైల్లోకి అకారణంగా చేసిన వాళ్ళకి ప్రత్యేక అండమాన్లు తిరిగి తెరిపిస్తారో జైలు ప్రధానమంత్రి గారిని ఒకసారి ఒక రిక్వెస్ట్ పెడదాం. ఒకటే మాట చెప్తాం జన సైనికులందరికీ, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, నేను మీ అందరితో కలిసి ఉన్నాను. మనందరం కలిసి ఉన్నాం. సమిష్టిగా ఎదుర్కొందాం, దుష్ట పాలన అంతమొద్దిద్దాం. మనందరం కలిసే ఉన్నాం. వైసీపీని సాగనంపుదాం. మన మీద తెలుగుదేశం నాయకుల మీద కేసు వస్తే మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళ మీద కేసు వస్తే మీరు రండి. మీ నాయకుల కోసం మీరు, మీ కార్యకర్తల కోసం మా కార్యకర్తలు, ఒకరి కోసం ఒకరు అందరం సమిష్టిగా పోరాటం చేసి వైసీపీని తరిమేద్దాం. రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర వరకు ఒకటే మాట, ఒకటే బాట. జనసేన, తెలుగుదేశం రెండూ కలిసి వైసీపీని కాల రాసేస్తాయి. అభివృద్ధి జరగాలి అంటే వైసీపీ విడిపోవాలి. అరాచకం ఆగాలి అంటే వైసీపీ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి. జగన్ బాగుండాలి అంటే హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్. ఆల్ వైసీపీ లీడర్స్ బాయ్ బాయ్. మా వాళ్ళందరినీ పంపిస్తాం. మీరు జైల్లో ఉన్నప్పుడు మీరు అందరికీ వాళ్ళకి క్యారీలు తీసుకెళ్ళండి. వాళ్ళందరికీ మన మానవతా దృక్పథాన్ని తెలియజేయండి. జై జనసేన, జై హింద్.